పోలీసుల ముందు ప్రభాకర్ రావట టాస్క్ ఫోర్స్ లేదా పంజగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యే ఛాన్స్ హాజరు కావాల్సింది. ఎంత పెద్దోడు నా వదిలిపెట్టొద్దని కోరుతా ఉన్నాను. నా ఫోన్ ట్యాపింగ్ రాధాకిషన్ రావు నన్ను ఆఫీస్కి పిలిపించుకొని బెదిరించారు. కోర్టు తీసుకున్నారు. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్రావు వాంగ్మూలం అడ చూసుకోండి. ఆ రోజే చెప్పినాం, బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయ, వాళ్ళు మాట్లాడుకుంటున్నాయి ఏమైనా మాట్లాడతాం కానీ మన వాళ్ళు అవి సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బ్లాక్మెయిల్ చేసినట్టు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకవేళ తప్పు చేస్తే నీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయి, వద్దంటలేదు. కానీ బ్లాక్మెయిల్ చేస్తాం, బ్లాక్ దందా తెరదీస్తాం. మరి శ్రీధర్రావు లాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎరగుంచి చేస్తాం, డబ్బులు గుంజుతాం అంటే ఎంతవరకు కరెక్ట్? మీరు బ్రోకర్లా నిలదీసిన, మీరు మంత్రులా పోలీసులా లేకపోతే బ్రోకర్లా? పోలీసు రూపంలో ఉన్న బ్రోకర్ కాదని ఆ రోజే హెచ్చరించాను నేను, జైల్లో పెడితే పాపం జరగకపో. పట్టించుకోలేదు కదా ప్రభుత్వం. ఎందుకు పట్టించుకోలేదంటే వాళ్ళు చెప్తేనే చేసినామని వీళ్ళు అంటా ఉన్నారు కాబట్టి. ఆ రోజు నేను చెప్పినా క్లియర్గా పోలీసులకు ఇంత దమ్ము ధైర్యం వచ్చిందంటే, ఇన్ని లంగ దొంగ పనులు చేస్తున్నారంటే చాలా మంది అందరిని అంటారు భూ కబ్జాదారులుగా మారినంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు.